హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం దీపావళికి 2 రకాల పిండి వంటలు స్నాక్ ఐటెం చేసుకుందాం. హాట్ స్వీట్ కాదు. ఫస్ట్ మైదా పిండితోని బిస్కెట్లు చేసుకుందాం. బిస్కెట్లు అంటారు, నిమ్కీలు అంటారు, మన ఇష్టం ఏమన్నా అనుకోవచ్చు. ఫస్ట్ దానికోసం ఒక 1/2 kg పిండి తీసుకుందాం. మీ ఇష్టం, మైదా పిండి అయినా తీసుకోండి, గోధుమ పిండి అయినా తీసుకోండి, ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిక్స్డ్ హెర్బ్స్, సాల్ట్, కొంచెం అంత బెటర్ కానీ నెయ్యి కానీ కరగబెట్టేసుకోండి. ఇవి ఏవి లేకపోతే ఓన్లీ వామ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అన్నీ మంచిగా కలుపుకొని మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలా. చూడండి, ఇట్లా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మంచిగా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు నానిపోయింది. దాన్ని మంచిగా ఒకసారి మంచిగా మెదుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ సన్నము మరీ లావు కాకుండా మధ్యస్థంగా ఉండేటట్లు ఒత్తుకోవాలా. చూడండి, ఇప్పుడు ఇట్లా ఒత్తుకున్నాం కదా, వీటిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, ఇట్లా అన్న కట్ చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఇట్లానే చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. అవేం అతుక్కోవు. ఒకసారి ఆయిల్ వేసామంటే మళ్ళీ అన్నీ విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక, ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా, ఇప్పుడు అందులో మనం ఇందాక చేసి పెట్టుకున్నాయి కదా అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్లో వేయగానే అన్నీ మంచిగా విడిపోతాయి అన్నమాట. అవి ఏం అతుక్కుపోవు. ఒకదాని మీద ఒకటి వేసినాం కదా అతుకపోతాయి అనే టెన్షన్ అవసరం లేదు. వీటన్నిటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తే మంచిగా క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. చూడండి, వేగిపోయినాయి. చూడండి, అన్నీ మనం చేసుకునే అన్నీ ఇట్లానే ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు అయిపోయినాయి. చూడండి, ఇట్లా ఇంత క్రిస్పీగా వచ్చేసినాయి. ఇప్పుడు మన మైదా పిండి
నిమ్కీలు, బిస్కెట్లు, మైదా పిండి, గోధుమ పిండి మన ఇష్టం ఏ పిండి అని యూజ్ చేసుకోవచ్చు. వీటిని నిమ్కీలు అంటారు, బిస్కెట్లు అంటారు. వీటిలోనే పంచదార వేసి చేసుకున్నాం అనుకోండి తీపిగా వస్తాయి. మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ బిస్కెట్లు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కాబట్టి స్కూల్ నుండి వచ్చినాక స్నాక్స్ లాగా కూడా మంచిగా పనిచేస్తాయి. మన బిస్కెట్లు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము మిక్చర్ చేసుకుందాం. మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేసి లంప్స్ లేకుండా అందులోనే కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ కొంచెం వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పల్సగా కాకుండా కలుపుకోవాలా. మనం మొత్తం అంతా కలిపినాక ఇట్లా మన ఏలు పెట్టి తీస్తే మంచిగా ఒక డ్రాప్ పడుతుంది అనుకో, అప్పుడు మన పిండి రెడీ అయిపోయినట్టు. చూడండి అట్లా. దాంట్లోనే కొంచెం వేడి నూనె కూడా వేసి చేసుకుంటే బాగుంటుంది. మన బూందీ క్రిస్పీగా ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా, అందులో మనం ఒక బూందీ గరిటె ఉంటుంది కదా అది తీసుకొని, లేకపోతే మన దగ్గర చిల్లుల గిన్నె ఉంటుంది కదా అది దాంట్లో అయినా వేసుకోవచ్చు. వేసుకొని బూందీ వేసుకొని ఫ్రై చేసుకోవాలా. స్వీట్కి అయితే తొందరగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం హాట్ బూందీ కాబట్టి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఏగిపోయింది బూందీ, తీసేసుకుందాం. మొత్తం అంతా పిండి ఇట్లానే వేసేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. దాంట్లోకి సన్నం కారపూసలాగా శనగపిండితో కారపూస కూడా చేసుకుందాం మిక్చర్లోకి. అందులో కూడా శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకొని గట్టిగా ముద్దలాగా చేసుకొని మన మురుకులు ఒత్తే గుట్టం ఉంటుంది కదా అందులో పెట్టేసుకుని ఒత్తుకుందాం. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోండి. మరీ గట్టిగా కలిపితే కూడా మనం దాన్ని ఒత్తుకోలేము, కష్టం అవుతుంది. బాగా మీడియంగా కలుపుకొని ఒత్తుకుందాం. మరీ మెత్తగా కలుపుకున్నా కూడా ఆయిల్ బాగా పీల్చేస్తుంది. ఇట్లా కలుపుకొని పెట్టుకొని ఒత్తేసుకుందాం. చూడండి ఇట్లా ఒత్తేసుకుని మొత్తం అంత పిండిని ఇట్లనే సన్నం కారపూసలాగా ఒత్తివేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన కారపూస రెడీ అయిపోయింది. దాంట్లోకి కొన్ని అటుకులు కూడా, లావు అటుకులు, సన్నం అటుకులు కాదు, లావు అటుకులు కూడా వేసుకొని వేయించుకుందాం. చుడువ అటుకులు అని దొరుకుతాయి, అవి కూడా ఇట్లనే ఫ్రై చేసుకొని వేసుకుందాం. అటుకులు వేయించుకున్నాం కదా, ఇప్పుడు పల్లీలు, పుట్నాలు అవి కూడా వేయించుకుందాం. పల్లీలు, పుట్నాలు వేగిపోయినాయి, అవి తీసేసుకుందాం ఆయిల్లో నుంచి. ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం.
ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది. తీసేసుకొని అందులోనే కొంచెం అంత వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని అది కూడా ఫ్రై చేసుకుందాం. ఇట్లా ఇట్లా దంచుకున్న వెల్లుల్లిని కూడా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి కూడా వేగిపోయింది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు అన్నీ వేయించుకున్న మురుకులు, ఇది కారపూస, బూందీ, అటుకులు అన్నీ కలిపేసుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని కలుపుకొని మంచిగా ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలి. చాలా టేస్టీ మన మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. మిక్చర్ కూడా రెడీ అయిపోయింది కదా, టేస్టీ మిక్చర్. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.